ఆపండి అత్తయ్య. వయసును మర్చిపోయి మాట్లాడుతుంది మీరు. మీ వల్ల అనవసరంగా మా అమ్మను బాధ పెట్టాను. ఏ కన్నతల్లి పట్ల ఏ కొడుకు చేయని పని చేశాను. నన్ను క్షమించమ్మా. నిజం నిరూపించాలని నిన్ను నొప్పించాను. నన్ను క్షమించమ్మా. క్షమించడానికి ఏముంది బాబు? తండ్రి మాటను పాటించని తల్లిని తెగ నరికాడా పరశురాముడు. విధే అలా ఉన్నప్పుడు ఆ రాముడైనా నువ్వైనా తల వంచాల్సిందే. మీ అత్తగారు ఏ ఉద్దేశం పెట్టుకుని మనపై ఇన్ని అభాండాలు నిందలు వేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు బాబు. ఏం ఆశించి చేస్తున్నారో చెప్తే బావుంటుంది. మా అమ్మకి ఏ దురుద్దేశం లేదత్తయ్య. తనకేదైనా అనిపిస్తే అది చెప్తుంది తప్ప ఏదో ఆశించి ఏమీ చేయదు. ఏమో ఎవరికి తెలుసమ్మా? ఏదేదో చెప్పి నా కొడుకుని ఇల్లరికానికి రప్పించాలనుకుంటుందో, మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలనుకుంటుందో, లేక శాశ్వతంగా మీ ఇద్దరిని విడదీయాలనుకుంటుందో ఎవరికి తెలుసు? వసుంధరా, వసుంధరా, వసుంధరా! అర్థం లేకుండా మాట్లాడకు. ఎందుకు అరుస్తున్నారు అత్తయ్య? మా అమ్మ అలా అనుమానించడంలో అర్థం ఉంది. మీరు మనస్ఫూర్తిగా మా పెళ్లి ఒప్పుకోలేదు. నేను అపర్ణ మెళ్ళలో తాళి కట్టే ముందు క్షణం వరకు నన్ను శత్రువు అనుకున్నారు. ఆ ఆర్యనే మీ అల్లుడు అనుకున్నారు. మామయ్య గారు డైరీలో రాసుకున్నారు కాబట్టి అది ఆర్య అందరి ముందు చెప్పబట్టి నేను మీ అల్లుడినయ్యానే తప్ప మీ నిజమైన అంగీకారంతో కాదు. అలా మాట్లాడుతున్నావేంటి అర్జున్? అత్తయ్యకి ఇష్టం లేకుండా మనం ఈ ఇంట్లో ఎలా అడుగు పెట్టలేమో, మా అమ్మకి ఇష్టం లేకుండా మనం 7 అడుగులు వేసుండేవాళ్ళము కాదు. లేదపర్ణ, మీ అమ్మ ఇంకా నన్ను మీ నాన్నను చంపిన హంతకుడిగానే చూస్తుంది. మా అమ్మపై తనకున్న పగ పోలేదు, అందుకే ఇదంతా చేస్తుంది. నా వల్ల మీకు జరిగిన నష్టాన్ని నేను ఎప్పటికీ పూడ్చలేనత్తయ్య. దానికి మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను. అంతేగాని నా కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టకండి. అసలు ఏం చేస్తే మీ కోపం చల్లారుతుందో చెప్పండి. లేదు, ఈ పెళ్ళే మీకు ఇష్టం లేదంటే చెప్పండి. స్నేహ, నేను కోపంగా అన్నా నేను తప్పుగా అనుకోకు. అంతా నీ మంచికే అని. సర్లే, వెళ్తున్నావు కదా, ఒక్కదాన్ని వెళ్ళి రాగలవా నువ్వు? పోనీ మీరు తోడుగా వెళ్తారా? వెళ్ళండి, నేను మా పుట్టింటికి వెళ్తాను. నాకు ఎవరి తోడు అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను.
అమ్మా అపన్న, నువ్వు కూడా కూర్చోమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. కూర్చో అపర్ణ, అమ్మ చెప్తుంది కదా. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఏమ్మా, ఎందుకు ఆకలిగా లేదు? ఒంట్లో బాలేదా? మనసు బాలేదేమో. మా అమ్మ అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? ఏమైంది నీకు? వాళ్ళ అమ్మని అన్నామని హర్ట్ అయిందేమో బావా. నువ్వు ఊరుకోవే, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? నువ్వింకా అదే మనసులో పెట్టుకున్నావా? ఆవిడ ఆధారాలు లేని నిందలు వేసింది. అవి నిజాలు కాదని తెలిసేసరికి మొహం చెల్లక అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. దానికి ఎవరేం చేస్తారు? అర్జున్, నీకు కూడా ఏం మాట్లాడాలో తెలీదు. కొత్తగా నలా అనొచ్చా? అయినా ఆవిడలా చేయకుండా ఉండాల్సింది. కోపాలు తాపాలు అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు. కానీ ఆవేశపడితే ఎవరికి లాభం? కుటుంబాల మధ్య బంధాలు నిలబడాలంటే ఆలోచన ఉండాలి. మా అమ్మ అంత ఆలోచన లేనిది కాదత్తయ్య. మా ఊళ్ళో 100 కుటుంబాలకు మంచేదో చెడేదో చెప్పే పెద్ద మనిషి తను. తొందరపడి మాట తోలడం కానీ, నిజం లేకుండా నింద వేయడం కానీ చేత కాదు. ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ పెద్దరికం మీ ఊరి జనాల మధ్య చెల్లుతుందేమో, బంధువుల మధ్య కాదు. నువ్వు ఆగరా. తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. వాటిని కడుపులో దాచుకోవాలే తప్ప వాటితోనే కడుపు నింపుకోకూడదు. కూర్చుని భోంచేయి. రేయ్ రేయ్, కోడలు భోంచేయకుండా వెళ్తోందిరా, ఆపు. వెళ్ళని, ఎవరిని బెదిరిస్తుంది? రే, నువ్వు అసలు మనిషివేనంట్రా? ఏంటమ్మా అలా అన్నావు? లేకపోతే ఏంట్రా? కట్టుకున్న పెళ్ళాం భోంచేయకుండా పస్తులుంటే నువ్వు మాత్రం ఏం పట్టినట్టు అలా కూర్చుంటావేంటి? తను కోపంగా ఉంటే నేనేం చేయను? నువ్వు నిజంగానే అపన్నని ప్రేమించావా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు? ప్రేమించినప్పుడు తను లేకపోతే నువ్వు లేవన్నావు. ఇప్పుడేమో తన ఆకలిగా ఉంటే అదేం పట్టనట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. ప్రేమ అంటే ఇదేనంట్రా? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుందంటారు. భార్యాభర్తల సంబంధం కూడా అలాగే ఉండాలిరా. తన బాధ, కోపం నీకు తెలియాలి. కొత్తగా తెలియడానికి ఏముందమ్మా? అదే తప్పు. తప్పు చేసింది వాళ్ళమ్మ. కావచ్చురా, కాని తల్లి ఎవరికైనా తల్లే. నేను బాధపడితే నువ్వు చూడగలవా? అలాగే వాళ్ళమ్మ బాధపడటం అపన్న భరించలేదు. తప్పు ఆవిడ చేసుండొచ్చు, కాని శిక్ష అపన్నకెందుకు? ఇంత టాలెంట్ ని విలేజ్ లో వేస్ట్ చేస్తావు స్నేహ. ఏ గుర్తింపు లేకుండా వాడికి 2 పెళ్ళంగా ఉండిపోతావా? ట్యూన్ ఎప్పుడు రెడీ అవుతుంది?